కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఎట్టకేలకు ఏపీ మీద దృష్టి సారించింది. ఏపీలో కాంగ్రెస్ను ఏదో విధంగా పైకి లేపాలన్న ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పీసీసీ చీఫ్గా షర్మిల ఉన్నారు. అయితే సీనియర్లు మౌనంగా గుంభనంగా ఉన్నారు. వారిని ఆమె కలుపుకుని పోవడం లేదని ఓ ప్రచారం సాగుతోంది. ఇక సీనియర్ల నుంచి ఆమెకు తగిన సహకారం దక్కడం లేదని మరో ప్రచారం. ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ అధినాయకత్వం చొరవ కోసం అంతా ఎదురు చూశారు. దాంతో కాంగ్రెస్ పెద్దలు ఏపీ విషయంలో కీలక మార్పులకే సిద్ధపడ్డారు. పీసీసీ చీఫ్ షర్మిల ప్రెసిడెంట్గా ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇద్దరు సీనియర్లకు నియమించారు. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీలు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమిస్తూ కాంగ్రెస్ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతోపాటు కాంగ్రెస్లోని మిగిలిన సీనియర్లను కలుపుకుంటూ ఏకంగా 25 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. కాంగ్రెస్ 25 మంది సీనియర్ నేతలతో పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్గా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ వ్యవహరించనున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, చింతామోహన్, జేడీ శీలం వంటి ప్రముఖులు ఈ కమిటీలో సభ్యులుగా చోటు కల్పించారు.